జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రామలక్ష్మి చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నా జీవితంలో ఇంకా హాకీ లేదు సార్. నేను ఈ రోజు నుంచి హాకీ ఆడాలనుకోవట్లేదు. రామలక్ష్మి ఏంటా మాటలు? నువ్వు హాకీ ఆడకపోవడం ఏంటి? ఏమీ లేదు సార్, నేను వెళ్ళిపోతున్నాను. రామలక్ష్మి ఆగు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. హాకీ ఆడాలి. హాకీ నీ జీవితం. కొన్ని సంవత్సరాలుగా మన కాలేజ్ ఓడిపోతూనే ఉంది. నీ ఆట చూసి ఆ బెంగంతా పోయింది. నీ ఆట వల్లే ఈ కాలేజ్కి ఊరికి మంచి పేరు వస్తుందని నమ్మాను నేను. అలాంటి నువ్వు ఇప్పుడు ఎందుకు ఆడనంటున్నావు? నేను ఆడకూడదు సార్. మా ఇంట్లో ఆడొద్దు అని చెప్పారు. నేను ఆడితే మా నాన్న ఒప్పుకోరు. నేనేమైనా ఒకవేళ హాకీ బ్యాట్ పట్టుకున్నా నాకు మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలే గుర్తొస్తాయి. నేనేమైనా హాకీ ఆడుతున్నానని ఏమైనా తెలిస్తే నన్ను కాలేజ్ కూడా మాన్పించేస్తారు సార్. ఇప్పటికే నేను హాకీకి దూరమై చాలా బాధపడుతున్నాను. ఇంకేమైనా నేను కాలేజ్ కూడా మార్పించేస్తే నేను తట్టుకోలేను సార్. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడేంటి కొత్తగా? నువ్వు స్పోర్ట్స్ కోటాలో సీట్ సంపాదించావనే విషయం మర్చిపోవద్దు రామలక్ష్మి. మా ఇంట్లో ఒప్పుకోరు సార్. వాళ్ళ దృష్టిలో హాకీ ఆడితే నేరం. దయచేసి మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. రామలక్ష్మి, నీలాంటి ప్లేయర్ని మిస్ చేసుకోవడానికి నేను ఒప్పుకోను. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించు రామలక్ష్మి. వద్దు సార్, మా ఇంట్లో కట్టుబాట్ల గురించి మీకు తెలియదు. ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని దేవుడు కూడా మార్చలేడు. దయచేసి నన్ను హాకీ విషయంలో ఇబ్బంది పెట్టకండి సార్. రామలక్ష్మి ఇంట్లో ఇన్ని కట్టుబాట్లు పద్ధతులు ఉన్నాయా? అసలు ఆట ఆడితే తప్పే ఉంది. తన ఆట గురించి వాళ్ళకి తెలీదా? తెలిసే ఇలా చేస్తున్నారా? నోవే. తనలాంటి ప్లేయర్ ఆడకపోతే తనకి కాదు, ఆటకే నష్టం. తన బర్త్డే త్వరలో రాబోతుంది. ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటి, నా ఆర్య పుట్టినరోజా? అవునండి. వాళ్ళమ్మ ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేది. ఇప్పుడు వాళ్ళమ్మ లేదు కదండి, మనమే బాగా జరిపించాలి. అయ్యో, ఘనంగా జరిపిద్దామండి. నేను కూడా వస్తున్నానండి. ఆద్యం చూసి చాలా రోజులైంది కదా. అయ్యో, మీరు టైం చూసుకునే రండి. ఆద్య గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. తనిక్కడ చాలా సంతోషంగా ఉంది. సరేనండి. తనకి పుట్టినరోజు నాడు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. కిషోర్ గారు, ఏంటండి ఆ సర్ప్రైజ్? వద్దులేండి, సర్ప్రైజ్ని సర్ప్రైజ్ లాగే ఉండనిద్దాం. అలాగేనండి. పుట్టినరోజు నాడు ఆద్యతో పాటు అందరికీ తెలుస్తుందిగా. ఉంటానండి. సరే. అత్తయ్య, ఎవరత్తయ్య ఫోన్లో? కిషోర్ గారు. ఏంటి విషయం? త్వరలోనే ఆద్య పుట్టినరోజు.
అందుకే ఫోన్ చేశారు. ఏంటి ఆద్య బర్త్డేనా? అయితే ఆ రోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. ఆద్యకి ఈ పుట్టినరోజు జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలి. సీనయ్య, అత్తయ్య, ఆద్య పుట్టినరోజు అనగానే అంత ఆనందపడిపోతున్నావు? నీ పెళ్లి విషయంలో కూడా ఇంత ఆనందంగా లేవు కదా? చెప్పు సీనయ్య. ఆ? అదేం లేదత్తయ్య. ఆడపిల్ల ఎలా ఉండాలో ఆద్య అలాగే ఉంటుంది. ఆద్య అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అదీ కాక ఆద్య మొదటిసారిగా మనింట్లో పుట్టినరోజు జరుపుకుంటుంది కదా, చాలా బాగా జరిపించాలి అని అనుకుంటున్నాను, అంతే. సరే, అలాగే చేద్దాం సీనయ్య. సీనయ్య, కిషోర్ గారు సర్ప్రైజ్ అన్నారు. ఒకవేళ ఆద్యని తీసుకువెళ్తారేమో. ఆద్యని తీసుకెళ్తున్నారా? ఆద్య లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. తను లేకపోతే నా జీవితం దేవుడు లేని గుడిలా అయిపోతుంది. నా ప్రేమను ఆద్యకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఎలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.